సరే మనకు సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ వడగళ్ళ వర్షాలు కావచ్చు, అన్‌సీజనల్ వర్షాలు కురుస్తుంటాయి. సో, ఈసారి కూడా ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కర్కట రేఖ నుంచి ఇటు మకర రేఖ వైపు సూర్యుడు కదులుతూ ఉంటాడో, ఆ సమయంలో ఒక విధంగా ఈ యొక్క దిగువ స్థాయిలో వీచేటువంటి గాలి యొక్క దిశ అనేది మారుతూ ఉంటుంది. ఆ దిశ మారిన సమయాల్లో కొంచెం ఈ యొక్క అన్‌సీజనల్ రెయిన్స్ ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం ప్రీ మాన్సూనల్ లోనికి వచ్చామని చెప్పాలి. సో, ప్రీ మాన్సూనల్ కండిషన్స్‌లో ఇట్లాంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇంకా మనకి ఈ ఫిబ్రవరి మనం రెండో, మూడో వారంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సీజన్ మనకి చివరి వారం వరకు కూడా ఇట్లాంటి వాతావరణం కొనసాగిన తర్వాత మార్చి కల్లా ఈ యొక్క విండ్ ప్యాటర్న్ కూడా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో, రాష్ట్రంలో టెంపరేచర్స్ ఏమైనా పెరుగుతున్నాయా? ఎట్లా ఉంది? మనం వింటర్ సీజన్ ముగిసింది అనుకోవచ్చా? ఒక విధంగా చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనే హెచ్చుతగ్గులు కనిపిస్తుందనే చెప్పాలి. ఒక విధంగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు గరిష్టంగా కనుక చూసుకున్నట్లయితే 34.2 డిగ్రీల వరకు కూడా మన చూసుకున్నట్లయితే భద్రాచలంలో నమోదైంది. ఇంకా రాజేంద్ర నగర్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. సో, దీనివల్ల మనకి అంచనా ప్రకారం కూడా ఈ యొక్క సీజన్ ఎండింగ్ కల్లా కూడా క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. సరే, ఈసారి ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఏమైనా అత్యధిక టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఇంకా ఫిబ్రవరి మూడో వారంలోనే ఉన్నాం కాబట్టి సీజన్ ఎండింగ్ కల్లా కూడా మనకి సీజనల్ అంటే ఎండాకాలం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి ప్రిసైజ్ సమ్మరీ అనేది వస్తుంది. కాబట్టి ఆ సమ్మరీలో ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కన్నా చూసుకున్నట్లయితే కొనసాగేటువంటి ఎలినో కండిషన్స్ వల్ల కూడా ఒక విధంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందనేసి అంచనా అయితే ఉంది. సో, ఎప్పుడైతే మనకి సీజనల్ వెదర్ బులెటిన్ మనకు వస్తుందో అప్పుడు రాబోయే ఎండాకాలం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒక అంచనా వేయవచ్చు. సరే, ఎల్‌నినో కండిషన్ ఉంటుంది అంటున్నారు కదా. సో, ఇప్పుడు ఇది వర్షాకాలం వరకు కూడా ఎల్‌నినో కండిషన్ కొనసాగితే వర్షాలు ఈసారి తక్కువే అంటారా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఒక్కొక్కసారి ఎలినో కండిషన్లో ఫెయిల్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ మనకేంటంటే ఒక్కసారి ప్రిసైజ్ రిపోర్ట్ రాగానే కూడా మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని చెప్పొచ్చు. ఓకే.